చరితం సుందరము మధుర చెలిమి కది సంతకము కర్ణుని చరితం సుందరము మధుర చెలిమి కది సంతకము స్నేహం కోసం ప్రాణములిచ్చే అనుపమ స్నేహ కిరణ భాస్కరుడు స్నేహశీల కర్ణ త్యాగ జీవి కర్ణ స్నేహశీల కర్ణ త్యాగ జీవి కర్ణ మోసం తెలియని సఖుడితడు మోదం పంచిన హితుడితడు మోసం తెలియని సఖుడితడు మోదం పంచిన హితుడితడు పార్తుని పాలిట శరమితడు దార్తరాష్ట్రుల బలమితడు మిత్రుని రుణము తీర్చుట కొరకు లోక నిందను మోసినవాడు స్నేహశీల కర్ణ త్యాగ జీవి కర్ణ స్నేహశీల కర్ణ త్యాగ జీవి కర్ణ గురుభ్యో నమః. ఎవరు నాయనా నీవు? ద్రోణాచార్యుల శిష్యుణ్ణి. ఈ కర్ణుడి ప్రణామాలు స్వీకరించండి. నీవు ద్రోణుడి శిష్యుడివా? అవును గురుదేవా. దీర్ఘాయుష్మాన్ భవ. నా దగ్గరకొచ్చిన కారణం ఏమిటి నాయనా? యుగ యుగాలుగా ధనుర్విద్యలో మీకు సాటి ఎవ్వరూ లేరని మా గురుదేవులు ద్రోణాచార్యులు చెప్తుండేవారు. ఇంతకీ భీష్మద్రోణులు కుశలమే కదా? నలుగురికి నీడనిచ్చేవారు కుశలంగానే ఉంటారు కదా గురుదేవా. అస్త్ర విద్యా రహస్యాన్ని మీ నుండి పొందితేనే సమగ్రంగా లభ్యమవుతుందని మీ దగ్గరకొచ్చాను. శస్త్రం వేరు, అస్త్రం వేరు. శస్త్రానికి నియతి, అస్త్రానికి నియమతి కావాలి. మీ గురువు ద్రోణాచార్యు దగ్గర నుంచి వచ్చావు అంటే నీవు క్షత్రియుడు కావు. మీరన్నది నిజమే గురుదేవా. నిన్ను నా శిష్యుడిగా స్వీకరిస్తున్నాను. పద నాయనా. కర్ణ, కర్ణ. గురుదేవా, ఏమైంది గురుదేవా? ఓయో భారం వల్ల ఒకంత అలసటగా ఉంది. ఈ చెట్టు కింద కాసేపు సేద తీద్దాం నాయనా. అవశ్యం గురుదేవా. ఇలా నా ఒడిలో తలవాల్చుకోండి గురుదేవా. అలాగే నాయనా. అర్జున, ఇక చూడు. ఓయ్ కర్ణ, నా కుమారుడి అర్జుని మీద నీ ప్రయోగం చేస్తానుండు నీకు. కర్ణ, ఏమిటిది? ఏమిటి నెత్తురు?
నిన్నే. ఆ మాయావి పరీక్ష గురుదేవా. ఆ? కర్ణ, ఇంతటి ధైర్యస్థైర్యాలు విప్రులకుండునా? సందేహం లేదు, నీవు క్షత్రియుడు. గురుదేవా, అసత్యవాది, నీవు సాధించిన విద్యలు వ్యర్థమవుగాక. గురుదేవా, నిజానిజాలు ఎంచక నన్ను శాపగ్రస్తుణ్ణి చేశారు. విప్రుడినని అబద్ధం చెప్పాను. నేనొక సూతపుత్రుడు. గురుదేవా, తిరుగులేని నా శాపాన్ని ఉపసంహరించలేను. అందుకే సాటిలేని నా సాధనా శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను. ఓ విశ్వకర్మ నిర్మితమై దివ్య ప్రభావపూరితమైన ధనస్సు, దీనితో విజయదుంది విమ్రోగించు. తీసుకోనాయనా. ఇదిగో భువన బోంతరాళాలు హోరడిల జయ విజయధ్వాన శంఖం. స్వీకరించు నాయనా. ఏమైంది చిన్నారి? ఎందుకు ఏడుస్తున్నా? నెయ్యంతా ఒలిగిపోయింది. అంతే కదా, ఏడవకమ్మా. నాతో రా, నీకు కావలసినంత నెయ్యిస్తాను. నాకు ఈ నెయ్యే కావాలి. నేలపాలైన నెయ్యి తిరిగి రాదమ్మా. ఏమో నాకు అదంతా తెలీదు. నాకు నా నెయ్యే కావాలి, లేకపోతే మా అమ్మ చంపేస్తుంది. అంత మాటనకమ్మా. నీ నెయ్యి నీకు తీసిస్తాను, సరేనా? ఓరి మూర్ఖుడా! ఏమి నీ కండ కావరం? నాలో జీర్ణించుకున్న దాన్ని ఇప్పుడు ముప్పుడుగా ఇస్తానే కాని యథాతథంగా అదే రూపంలో ఏ వస్తువును తిరిగి ఇవ్వడం నా ప్రవృత్తి కాదు. అలా తెలిసి కూడా తద్విరుద్ధంగా ప్రవర్తించావు. నిత్య సత్య గణా స్వరూపిణి అయిన నన్ను క్షోభ పెట్టావు. దీనికి ప్రతిగా నీ తుది ఘడియల్లో నీ రథచక్రం నాలో కృంగి భంగపడుదువుగాక. పోషించవలసిన తల్లే పొట్టన పెట్టుకుంటానంటే ఆ బాధ పెట్టది కాదమ్మా, తల్లిదే. ఇదిగోనమ్మ చిన్నారి నీ నెయ్యి. అయి పుట్టిన వారందరూ ఈ అభాగ్యునికి శాపాలే ఇచ్చారు. అభం శుభం తెలియని నీవైనా ఒక చల్లని దీవెనివమ్మా.
గురుకుల అలంకార ధృతరాష్ట్ర మహారాజు గారి ఆదేశంలో నవతరాలంకారుల్ని తీర్చిదిద్దిన ద్రోణాచార్యుల అనుమతితో విద్య పూర్తయిన మా చిన్నారుల శస్త్రాస్త్ర విద్యా ప్రావీణ్యాన్ని తిలకించాలన్న ప్రమోదంతో సమస్త సామంత రాజన్య సమక్షంలో జ్ఞాన విశారదులైన ఈ జన సాక్ష్యంగా అంతఃపుర కాంతల ఆనందాల మధ్య ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా గురుపూజ. పాండుసుతులలో ప్రథముడు ధర్మరాజు గురుపూజ నిర్వహిస్తాడు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ధృతరాష్ట్రసుతులలో జ్యేష్ఠుడు సుయోధనుడు ఇప్పుడు గురుపూజ నిర్వహిస్తాడు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా తత్పదం దర్శితం येन तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. ద్రోణాచార్యులు తమ శిష్యుల్ని వారి ప్రతిభా పాటవాల్ని వివరిస్తూ ఎవరికి ఏ పరీక్ష పెట్టాలో, ఏ ప్రదర్శన వారి విద్యా దక్షతను చూపిస్తుందో వివరించమని అభ్యర్థిస్తున్నాను. ద్రోణాచార్య, తమ ఆదేశ ప్రకారమే ఈ విద్యా ప్రదర్శన జరగాలని మేము కోరుకుంటున్నాము. గురుకులాలంకార ధృతరాష్ట్ర మహారాజా, గురువుగా నాకిచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించాననే అనుకుంటున్నాను. మీ కుమారులలో ప్రథముడు దుర్యోధనుడు, కుంతీసుత మధ్యముడు చిరంజీవి భీముడు గదాయుద్ధంలో ఆరితేరినవారు. వారిరువురు అజేయులు. వారిద్దరినీ సమవుజ్జీలుగా భావించి తమ తమ గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. చెల్లి, ఆచార్యుల వారు భీమ సుయోధనుల మధ్య యుద్ధ ప్రకటన చేశారా? కలవరపడకక్క, ఇది యుద్ధం కాదు, విద్యా ప్రదర్శన మాత్రమే. నా పుత్రుడికి భీముడు చిన్ననాటి నుంచి ఎంతో ఇబ్బంది కలిగించాడు. ఇప్పుడు పరస్పరం గదా యుద్ధం చేస్తే కంగారు పడకక్క, నా కుమారుడు అతి బలవంతుడైనా మితిమీరడు. గురుకులం నుంచి వచ్చిన సంస్కారం ఇద్దరికీ సమానంగా ఉంటుంది. నిజానిజాలు కనపడని దాన్ని నీ మాట నమ్మవలసిందే కదా.
అశ్వత్థామ ఆపండి. భీమసేన, సుయోధన, గదాయుద్ధ ప్రావీణ్యంలో మీరిద్దరూ సమవుజ్జీలే. సుయోధన, భీమసేన, ఇది విరోధ యుద్ధం కాదు. విద్యా ప్రదర్శనార్థమై మీకు ఈ పరీక్ష పెట్టారు. మీ ఇరువురు మీ స్థానాలకు వెళ్ళండి. భీమ సుయోధనులలో ఎవరు గెలిచారు చెల్లి? విజయము పరాజయము ఏముంటాయక్క? ఇది కేవలం గురువుగారు పెట్టిన పరీక్ష అంతేగా. ఏవైనా నీ కుమారుడు వరసంపన్నుడు, విద్యావంతుడు, అదృష్టవంతురాలు చెల్లి. వాళ్ళిద్దరూ సఖ్యంగా ఉంటే సమస్త భూమండలాన్ని హస్తినాపుర ఛత్రం కింద మార్చగలరు చెల్లి. అవునక్క. మీరింతవరకు రాజపుత్రుల గదాయుద్ధ నైపుణ్యాన్ని తిలకించారు. ఇప్పుడు పాండుపుత్రులలో జ్యేష్ఠుడు ధర్మనందనుడు, ధృతరాష్ట్రపుత్రులలో ద్వితీయుడు దుశ్శాసనుడు తమ ఖడ్గ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వీక్షించండి. ధర్మనందన, రా. పెద్దలకి వందనాలు. గురువులకి ప్రణామాలు. విద్యా ప్రదర్శన యుద్ధరంగంగా కనపడకూడదని నా మనస్సు భావిస్తోంది. అన్యదా భావించక నా వినతి మన్నించండి. నా తమ్ముడు చిరంజీవి దుశ్శాసనుడితో ఖడ్గ విద్యా ప్రావీణ్యతను నేను ప్రదర్శించడం భావ్యం కాదు. ధర్మరాజు నిర్ణయం సమంజసం. అంతటి ధర్మకోవిదుడు నా శిష్యుడని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. అతను చెప్పినట్లుగా ఇక ఈ విద్యా ప్రదర్శనలో పరస్పర సంఘర్షణ నిషేధిస్తున్నాం. నీ పెద్ద కుమారుడు ధర్మనిరతుడు. ధర్మముతోనే దుశ్శాసనుణ్ణి జయించాడు. ఇప్పుడు నా ప్రియ శిష్యుడు చిరంజీవి అర్జునుడు నిర్ద్వందంగా తన అస్త్ర విద్యా కౌశలాన్ని ప్రదర్శిస్తాడు. ఈ నియమం ధర్మరాజుది, నియతి నాది. రా అర్జున. గురుదేవులకు ప్రణామములు. చిరంజీవ, మీ ఆజ్ఞ శిరసావహించడానికి మనస వాచ కర్మణ సిద్ధంగా ఉన్నాను. చిరంజీవి, నీకు సమవుజ్జీగల కోదండ కోవిదులు లేరు. అందుకు నీ శస్త్రాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తావన్న ధైర్యంతో, గురువుగా నా గౌరవాన్ని పెంచుతావన్న నమ్మకంతో, ప్రభువుల వారి ఆదేశం మేరకు నీ విద్యను ప్రదర్శించు. అర్జున, నీ విలువిద్యా నైపుణ్యం గురించి విన్నాను. స్వయంగా కనలేకున్నా తెలుసుకుంటున్నాను. నాయనా ధనుంజయ, అర్జునుడిని ధనుంజయ అని ఎందుకు సంబోధించానంటే మహారాజా, మీ అర్జునుడు ధనుర్విద్యలో తిరుగులేని వీరుడు, ధనుర్మర్మాలను తెలిసిన సూర్యుడు, కుడి ఎడమ రెండు చేతులతోనూ బాణాలు వేయగల సవ్యసాచి, గురి తప్పని విలుకాడు. అంతా గురువుల ఆశీర్వాదమే. మీ నేర్పే మా పిల్లలకు నేర్పరితనం ఇచ్చింది. నాయనా ధనుంజయ, ఈ పరీక్షను నేను భీష్ముల వారు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. మా గురుదేవులు పరశురాముల వారి వద్ద శస్త్రాస్త్ర కోవిదులైన భీష్మాచార్యుల వారు నిన్ను నన్ను పరీక్షిస్తారని గుర్తుంచుకో. ద్రోణాచార్య, నన్ను మీరు మీరెంతటి ధనుర్విద్యా కోవిదులో నాకు తెలుసు.
మీ పిల్లలకు మీరు విలువిద్య నేర్పలేక కాదు, నాకు ఉపాధి కల్పించడం కోసం ఉద్యోగం ఇచ్చారు. మీరు భీష్మాచార్యులు, నేను ద్రోణాచార్యుడను. నా శిష్యుడి విద్యను మీరు పరీక్షించండి. నాయనా అర్జున, సూర్యభగవానుడి వేడితో అల్లాడిపోతున్న ఈ ప్రాంగణం కాస్త ఉల్లాసపూరితమయ్యేలా మేఘాస్త్రాన్ని సంధించు నాయనా.